హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఒమేగా ఐ స్టడీ సర్కిల్. నా పేరు కృష్ణ. సో ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్పబోతున్నాను. సో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు యునెస్కో ఆసియా పసిఫిక్ అవార్డు. ఇదేంటంటే ఇటీవల యునెస్కో ఆసియా పసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ ఫర్ కన్జర్వేషన్ 2023. యునెస్కో ఆసియా పసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ ఫర్ కన్జర్వేషన్ 2023కి గాను మన దేశంలో ఉన్నటువంటి పంజాబ్, హర్యానాలోని 3 ప్రాంతాలకు ఈ అవార్డ్స్ రావడం జరిగింది. ఏ అవార్డ్స్ అవి? సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు గాను పంజాబ్, హర్యానాలోని 3 ప్రాంతాలకు గాను 3 సాంస్కృతిక ప్రాంతాలకు గాను ఈ ఆసియా పసిఫిక్ అవార్డ్స్ రావడం జరిగింది. ఇది ఎవరు అందజేస్తుంటారంటే యునెస్కో వాళ్ళు ప్రతి సంవత్సరం అందజేస్తూ ఉంటారు. అలాగా ఈ సంవత్సరం 2023కు గాను పంజాబ్లోని 2 ప్రాంతాలకి హర్యానాలోని 1 ప్రాంతానికి, పంజాబ్లోని 2 ప్రాంతాలకి హర్యానాలోని 1 ప్రాంతానికి సో అవార్డ్స్ రావడం జరిగింది. ఈ అవార్డ్స్ ఏంటంటే, 1 పంజాబ్లోని అమృత్సర్లోని రాంబాట్ గేట్, పంజాబ్లోని అమృత్సర్ సిటీ, అక్కడ రాంబాట్ గేట్. రెండవది వచ్చి పిపాలి హవేలీ, పంజాబ్లోని రాంబాట్ గేటు, పిపాలి హవేలీ. ఈ రాంబాట్ గేట్ కి అవార్డ్స్ ఆఫ్ ఎక్సలెన్స్ రావడం జరిగింది. ఈ రాంబాట్ గేట్ కి రావడం జరిగింది. అవార్డ్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే అవార్డు ఈ రాంబాట్ గేట్ కి రావడం జరిగింది. ఇది పంజాబ్లోని అమృత్సర్లో కలదు. అదేవిధంగా పిపాల్ హవేలీ, దీనికి కూడా అవార్డు రావడం జరిగింది. ఈ అవార్డు ఎందుకు ఇచ్చారంటే, దీనికి స్థిరమైన అభివృద్ధి కోసం, ఈ కట్టడం యొక్క స్థిరమైన అభివృద్ధి కోసం ఈ పిపాల్ హవేలీకి అందజేయడం జరిగింది. యునెస్కో వాళ్ళు ఆసియా పసిఫిక్ అవార్డును అందజేయడం జరిగింది 2023కు గాను. అదేవిధంగా ఈ హర్యానాలోని ఎపిఫనీ అనే సాంస్కృతిక వారసత్వ ప్రాజెక్ట్ కి అందజేయడం జరిగింది. దాని పేరు ఏంటంటే ఎపిఫనీ వారసత్వ ప్రాజెక్ట్. అది సాంస్కృతిక వారసత్వ ప్రాజెక్ట్. ఇలాగా ఈ సంవత్సరం 2023కు గాను 3 ప్రాజెక్టులకి యునెస్కో వాళ్ళు ఆసియా పసిఫిక్ అవార్డులను అందజేయడం జరిగింది. ఓకేనా? అయితే ఈ అవార్డులు యునెస్కో వాళ్ళు ప్రతి సంవత్సరం అందజేస్తుంటారు. ఈ సంప్రదాయం 2000 సంవత్సరం నుంచి 2000 ఇయర్ నుంచి ఈ సంప్రదాయం కంటిన్యూ అవుతా ఉంది. నెక్స్ట్ ఇయర్ మన భారతదేశంలో కొన్ని కట్టడాలకు ఇస్తారు. సో ఇవి మొత్తం మీద. అయితే ఈ యునెస్కో వాళ్ళు ఈ అవార్డ్స్ ని ఎందుకు ఇస్తుంటారంటే, ఏదైనా వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ కానీ ఉంటే, ఓకేనా, హెరిటేజెస్ అంటారు, కల్చరల్ హెరిటేజెస్ అంటే ఏంటి? హిస్టారికల్ ప్లేసెస్ ఉంటారు చూసారా, చార్మినారు, ఓకేనా, అదేవిధంగా తాజ్మహల్ ఇలాంటివి ఉంటారు చూసారా, అదేవిధంగా రెడ్ ఫోర్ట్ ఇలాంటివి ఉంటారు చూసారా, ఎర్రకోట అంటారు వాటిని. ఇలాంటి వాటి అన్నింటిని కూడా ఏమంటారంటే హెరిటేజ్ సైట్స్ అంటారు. అంటే సాంస్కృతిక వారస సంపద అంటారు. ఈ వారసత్వ సంపద యొక్క పరిరక్షణకు గాను ఈ అవార్డ్స్ ఇస్తుంటారు. ఈ అవార్డ్స్ ఎందుకు ఇస్తారంటే, గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా, అదేవిధంగా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించే దానికోసం, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించే దానికోసం
ఈ అవార్డుల్ని ఈ వారసత్వ పరిరక్షణ కోసం ఈ ప్రతి ఇయర్ యునెస్కో వాళ్ళు అందజేస్తూ ఉంటారు.